బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేయూతనిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తుంది. రాజధాని కట్టడానికి 15,000 కోట్ల సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు అమరావతిలో పర్యటిస్తున్నారు. తొలి రోజే సిఆర్టీఏ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో బ్యాంక్ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. అమరావతి ప్రణాళికలు, ఇప్పటి వరకు జరిగిన పనులపై సిఆర్టీఏ అధికారులు వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు ఎలా ఖర్చు చేయబోతున్నారనే వివరాలను బ్యాంక్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలు, పర్యాటక రంగానికి నిధుల ఖర్చు చేస్తున్నట్లు చంద్రబాబు వారికి వివరణిచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులను, తమ విధాన నిర్ణయాలను బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. దశల వారీగా నిధుల విడుదలపై చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ అధికారులు ఈ నెల 27 దాకా అమరావతిలోనే ఉండి అన్ని అంశాలను పరిశీలిస్తారు. వీలైనంత త్వరగా ఈ నిధులను సమీకరించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటు రాష్ట్ర అధికారులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అటు ప్రపంచ బ్యాంక్ కానీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఏ ఏరియాలో పర్యటించే అవకాశం కనిపిస్తుంది, వేటిని పర్యవేక్షించనున్నారు ఈరోజు? రత్న, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటానే ఉన్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని పరిధిలో ఉన్న 24 ఎకరాల్లో ఉన్న జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తవబోతా ఉన్నాయి. దాని తర్వాత నవంబర్ నుంచి కూడా ఈ నిర్మాణాలకు సంబంధించి అయితే 2019 వరకు నిర్మాణాలు చేపట్టున్నారో 5 సంవత్సరాల పాటు కూడా నిర్మాణాలు అనేవి అయిపోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. 2.5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని మరి కోర్ క్యాపిటల్లో ఏదైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఆ భవనాలను కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి సహాయం చోదోడు వాదోడుగా ఉంటామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో 15,000 కోట్లు ఇటు ప్రపంచ బ్యాంకుతో పాటు అలాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు తరఫు నుంచి కూడా 15,000 కోట్ల నిధుల్ని అమరావతికి విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. అందులో భాగంగా ఇటు ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించిన ప్రతినిధులు 20 మంది కూడా అమరావతి గత 2-3 రోజుల నుంచి తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముందు వచ్చిన వెంటనే సిఆర్టీఏకి సంబంధించిన అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూడా ఈ నిధులు ఎలా 15,000 కోట్లు ఈ బ్యాంకుల నుంచి విడుదల చేసిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఏ విధంగా ఖర్చు పెట్టబోతా ఉన్నారు, అమరావతి అభివృద్ధికి ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు అనే విషయాలపైన కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు ప్రపంచ బ్యాంకు బృందానికి కూడా వివరించడం జరిగింది. తర్వాత సిఆర్టీఏకి సంబంధించిన ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కూడా నిన్నంతా కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే జరగడం జరిగింది. ఎలా అభివృద్ధి చేస్తారు, నిధులకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు విషయంపై కూడా మరోసారి సిఆర్టీ అధికారుల దగ్గర నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఇప్పుడు ఈ 15,000 కోట్లు ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నాం, ఎక్కడెక్కడ ఖర్చు చేయబోతా ఉన్నాం అనే విషయాలపై కూడా క్షేత్రస్థాయిలో ఈ బృందం కూడా పరిశీలించబోతా ఉంది. గతంలోనే అంటే ఒక 10-15 రోజుల క్రితమే ఈ ప్రపంచ బ్యాంకు తరఫు నుంచి కూడా ముగ్గురు సభ్యుల బృందం కూడా వచ్చి క్షేత్రస్థాయిలో కొన్ని పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు 20 మందితో కూడిన 2 బ్యాంకులకు సంబంధించిన బృందాలు రావడం జరిగింది. ఇవి కూడా క్షేత్రస్థాయిలో రాజధానిలో ఉన్న ఏదైతే కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్నాయో బిల్డింగ్స్ అనేవి ఆగిపోయి ఉన్నాయో ఆ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణాలను కూడా చూడబోతా ఉన్నారు. దాని తర్వాత పర్యాటకంగా కూడా అమరావతిని ఎక్కువగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మాస్టర్ ప్లాన్లో కూడా ఈ పర్యాటకానికి సంబంధించి, ఎందుకంటే కృష్ణానది అనేది రహదారి పరివాహక ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఆ కృష్ణానది పైన ఎక్కువగా కూడా పర్యాటకం అనేది అభివృద్ధి చేస్తామంటూ కూడా గత ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో 2019కి ముందు ఆ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదే మాస్టర్ ప్లాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమలు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దానిపైన కూడా ఒక ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆ లంక గ్రామాలు కానీ అటున్న ఏవైతే కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించబోతా ఉన్నారు. మొత్తం ఈ 15,000 కోట్లు
ఎలా అభివృద్ధి చేయబోతా ఉన్నాము, ఎలా ఖర్చు చేయబోతున్న వివరాలతో కూడిన క్షేత్రస్థాయి పరిశీలన అయితే ఈ రోజు నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది రత్న. రైట్ మల్లికార్జున్, గత 5 సంవత్సరాలు ఏదైతే ఏపీ రాజధాని విషయంలో ఆలస్యం జరిగిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే రాజధానికి సంబంధించి పనులు ముమ్మరంగా ముందుకు కదులుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు బ్యాంక్ అధికారులు కూడా వచ్చి సందర్శిస్తున్నారు. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటే అటు ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందన వస్తుంది? అమరావతికి సంబంధించి ఎప్పుడైతే రాజధానిగా 2015లో శంకుస్థాపన జరగడం జరిగిందో ఆ రోజు నుంచి 42,000 కోట్లకు పైగా కూడా అక్కడ నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగింది. 2019లో ఎలక్షన్లు వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ వైసీపీ అధికారంలోకి రావడమే అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఆపేసిన పరిస్థితి కూడా నెలకొంది. 5 సంవత్సరాల పాటు ఏదైతే బిల్డింగ్లు కానీ అక్కడ ఉన్న అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు విషయంలో కానీ మొత్తం ఆ నిర్మాణాలు కానీ మొత్తం రోడ్లు వేయటం కానీ మొత్తాన్ని ఆపేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడ కల్పించే దాఖలాలు లేవు. మళ్ళీ ఒకసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 3 నెలలు గడుస్తూ ఉంది. ముందుగా అసలు రైతులకు సంబంధించి కేటాయించిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్స్ను చూపించే పనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. అలాగే రోడ్లకు సంబంధించి అలాగే భవన నిర్మాణాలకు సంబంధించి ఏదైతే పిచ్ కంప్ అనేది జంగిల్ అనేది ఏముందో అది మొత్తాన్ని క్లియర్ చేయడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. వీటన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది ఇప్పటికే నిర్మాణాలు కొన్ని శంకుస్థాపన దశలో ఉన్నాయి. అన్నీ కూడా అక్కడ నీళ్ళలో నానుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాటన్నింటిని కూడా నీళ్లు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒక రిపోర్ట్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3-4 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత మరింత వేగవంతంగా రాజధాని నిర్మాణ పనులు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజధాని ప్రజలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజధాని రైతులు కూడా తమ ఏదైతే గవర్నమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నామో 5 కోట్ల మంది ఆంధ్రులు ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకున్న రాజధాని కావాలని కోరుకుంటా ఉన్నాం. ఆ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా చాలా ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాజధాని అమరావతిలో కూడా కనిపిస్తూ ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.